కేతువు ఎవ్రీ 18 ఇయర్స్కి ఒక రాశి, అంటే సింహరాశికి వచ్చాడు అనుకోండి. ఎవ్రీ 18 ఇయర్స్కి ఒక రాశికి వస్తాడు. ఇప్పుడు సింహరాశికి 18 ఇయర్స్ తర్వాత వచ్చాడు. అదే కర్కాటక రాశికి మళ్ళీ 18, అంటే లాస్ట్ వచ్చిన తర్వాత 18 ఇయర్స్కి, అంటే రాహు కానీ కేతువు కానీ 18 ఇయర్స్కి మళ్ళీ అదే రాశికి వస్తుంటారు. ఇప్పుడు ఒక 2006, 2007లో కూడా కేతువు సింహరాశికి వచ్చారు. అలాగే కుజుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశులు తిరుగుతాడు. మరి తిరిగినప్పుడు కుజుడు మరి కేతువుని కలిసి ఉండాలి కదా 18 ఇయర్స్ బ్యాక్, ఎందుకు కలవలేదు? అప్పుడు ఏమైందంటే 2006, 2007 ప్రాంతాల్లో కేతువు అనేది ఒక అగ్నితత్వ రాశి, అగ్నితత్వ ప్లానెట్, ఫైరీ ప్లానెట్. కుజుడు కూడా ఫైరీ ప్లానెట్. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా సింహరాశి కూడా ఫైరీ రాశి, అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ ప్లానెట్స్ రావటం అనేది చాలా ఇబ్బందికరం. ఇదివరకు 2006, 2007లో రాలేదండి. ఎందుకంటే మిథున రాశిలో కుజుడు ఒక 7 నెలలు స్తంభన అయిపోయి అక్కడ ఆగిపోయాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చేటప్పటికి కేతు సింహరాశిలోంచి కర్కాటక రాశికి వెళ్ళిపోయారు. అందువల్ల 18 ఇయర్స్ బ్యాక్ కూడా కేతువు సింహరాశిలోకి వచ్చారు, కానీ కేతువు ప్లస్ కుజుడు కలవలేదు. ఫస్ట్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ 88, 89లో వీళ్ళిద్దరూ కేతువు కుజుడు సింహరాశిలో కలిశారు. ఒక 2 ఫైరీ ప్లానెట్స్ ఫైరీ రాశిలో కలవటం వలన చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ అగ్నికి సంబంధించిన ప్రపంచం అంతా ఎన్ని జాతకాలు ఏదో ఇప్పుడంటే ఇండివిజువల్గా చెప్తున్నారు, కానివ్వండి ఈ జ్యోతిష్యం అనేది ఓవరాల్గా వర్షాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, తుఫాన్లు వస్తాయా, ఎన్ని వరగళ్ళు వస్తాయా, ఎన్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఫైరీకి సంబంధించిన గొడవలు, ఫైరీ అంటే దేశాల మధ్యన చాలా గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన రష్యా, ఉక్రెయిన్, మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం కాదు, కానీ యుద్ధం లాంటి వాతావరణం ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి, అలా చిన్న చిన్న దేశాలన్నింటిలోనూ చాలా పక్కపక్క దేశాలతో చాలా ఇబ్బందులు ఉన్నాయి.